23 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్ అని చెప్పి నేను రాజాసాబ్ నుండి ఈ విధమైనటువంటి లుక్ వచ్చింది. ఈ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని డీటెయిల్లోకి వెళ్తే నాకు తెలిసి ఈ తాత ఫ్లాష్ బ్యాక్ ఏమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆల్రెడీ మన రాజాసాబ్లో చూసుకున్నట్టయితే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేం భయపడేటటువంటి క్యారెక్టర్, ఇంకోటేం భయపెట్టేటటువంటి క్యారెక్టర్. భయపెట్టేటటువంటి క్యారెక్టర్ తాత అనమాట. ఏందిరా మీ బాధ, పుట్టలో ఏలెడితే కుట్ట నీకు నేనే ఉన్న శివన రాక్షసుని అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ తాత క్యారెక్టర్. సో ఆ తాతకు చూసుకున్నట్టయితే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉండొచ్చు. ఆ తాత ఫ్లాష్ బ్యాక్లో ఒక మంచి హీరోయిజంతో, మంచి రాయల్టీ లుక్లో, మంచి రసికరాజాలాగా, అలాగే ప్లే బాయ్ లాగా తనైతే ఉండొచ్చు అనమాట. సో తనే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ రాజాసాబ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి మనమైతే 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఆ నోట్లో సెగర్ ఉంది, ఆ నుంచినటువంటి విధానం, ఆ హెయిర్ స్టైల్ అయితే అలా ఉంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక నార్మల్గా ఉన్నటువంటి ప్రభాస్కి ఈ ప్రభాస్కి హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం తాత ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి మనమైతే గెస్ చేయొచ్చు. సో పోస్ట్ అయితే అదిరిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లాంటి అన్ని దాచాం లోపల. రిలీజ్ రోజు మీరు చూస్తారు అనేటటువంటి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏమో సినిమా పోస్ట్ పోన్ కాదు అని చెప్పి వాళ్ళైతే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు.